శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి శని, కుజుడు, శుక్రుడు ఉన్నాడు అన్నమాట. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మానసిక చింతన ఎక్కువగా కలిగించే విధంగా ఉన్నాడు. అదేవిధంగా శని, కుజుడు జన్మరాశిలో కలవటం వల్ల మానసిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఈ రాశి వారికి తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే జన్మరాశిలోకి కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో కుజుడు యొక్క దృష్టి అర్ధాష్టమ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది. కాబట్టి ఇది జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ధనస్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. రవి కూడా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది జ్వరపీడత్వాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారం అనేది సామాన్యమైనటువంటి ఫలితం, మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాకపోతే ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంతకన్నా ఎక్కువగా ఈ రాశి వారికి చేయలేయడం. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇవి రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్, జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడు. మరి చుట్టుపక్కల వారు వచ్చేటప్పటికి వీరి మీద అదే పనిగా వీరిని కేంద్రీకృతంగా వీరిని గమనించటం, వీరిని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఆఫీసెస్లోను, స్కూల్స్లోను, వీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల సంస్థల్లోనూ వీరిని టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా వీరికి అనిపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వారి యొక్క ఓర్వలేనితనం, వీరి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనితనం వల్ల వీరి కొద్దిగా ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉందన్నమాట వీరి మీద. జన్మరాశిలో మూల త్రికోణ స్థానంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి వారికి ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. వీరు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. లేకుంటే నరసింహస్వామి వ్రతం కూడా రాశి వారికి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం గడ్డు కాలంగానే చెప్పచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. జన్మలగ్నంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. దీని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఇది పాప దృష్టి అన్నమాట. ఈ పాప దృష్టి రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగస్తులకి కానీ అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి వారంలో ధనం విషయంలో మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. దొంగ స్వామీజీలను కానీ లేకపోతే మోసపూరితమైనటువంటి కాల్స్ కానీ దొంగలను కానీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు విద్యార్థులు వచ్చేటప్పటికీ కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితిగా ఉంది. గ్రహగతులు వీరికి బాగా అనుకూలంగా లేవు. సరస్వతి గ్రహ కవచాన్ని పఠించి రాశి విద్యార్థులు చదివినట్లయితే విజయాన్ని సాధించగలిగినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది కాబట్టి వారు సాధించగలుగుతారు. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి వీరు ఎంత కష్టపడి సంఘ సంస్కరణలు చేసినప్పటికీ కూడా వాటికి రివర్స్ అయ్యేటువంటి రిజల్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాశి వారికి ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఆశించినటువంటి స్టేట్స్కి వీరికి రాకపోవటం అనేది కొంచెం నెగిటివ్గా కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలి. అదేవిధంగా కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజగ్రహ కవచాన్ని పఠించాలి. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి అనుకూలంగా లేడు కాబట్టి రాహుగ్రహ శ్లోకాన్ని, రాహుగ్రహ అష్టకాన్ని, అష్టమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి అనుకూలంగా లేడు కాబట్టి రాశి వారు కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు రాశి వారు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.